శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడైతే ఎంత దూకుడుతో ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే దూకుడుతో ముందుకు వెళ్ళి తెలంగాణ అభివృద్ధిలో కీలకం పాత్ర పోషించనున్నారా? కార్యక్రమాలు చేపడతారు మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. ఎందుకంటే ఈ సభ అన్నది తెలంగాణ పునర్నిర్మాణ సభ అని ఇంద్రవెల్లికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా 2 years బ్యాక్ కూడా ఫస్ట్ సభ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడంతో సక్సెస్ కావడం జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రజాపాలన కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మునుముందు కూడా అన్ని కార్యక్రమాలు చేపడతాడని చెప్పేసి మాకందరికీ నమ్మకం ఉంది. మాకే కాకుండా ప్రజలకు కూడా అందరికీ విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతంగానే ఉంది ఆదిలాబాద్ జిల్లా అనేది. తర్వాత బైఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నమాట వాస్తవం అనే మాట ఇప్పటికీ ప్రజల్లో ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణ సభ కూడా ఆదిలాబాద్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ని ముఖ్యంగా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇస్తారని కూడా జరిగింది.